అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు కూకట్పల్లిలోని హెచ్ఎంటి శాతవాహన నగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీమద్ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని మీకు పరిచయం చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయ చరిత్రను, ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకొని వద్దాం పదండి. ఓం నమః శివాయ. ఈరోజు మనం సందర్శించబోయే పవిత్ర స్థలం హైదరాబాదులోని కేపీహెచ్బి కూకట్పల్లి శాతవాహన నగర్ కాలనీలో ఉన్న ప్రసిద్ధ శ్రీమద్ ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చిన్నదిగా ఆరంభమైనది ఇప్పుడు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారింది. ఇక్కడ ప్రత్యేక చరిత్ర, మహిమ మరియు ప్రతిరోజు జరిగే పూజా విధానాలను మీకు తెలియచేస్తాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ప్రథమముగా గణపతికి నమస్కారము చేసుకుని ఈ ఆలయ చరిత్రములోకి వెళుదాం పదండి. ఈ ఆలయ నిర్మాణం సుమారు 1989-1990 మధ్య కాలములో జరిగింది. మొదటగా ఈ ప్రాంతములో శ్రీ వినాయక స్వామి ఆలయం మాత్రమే ఉండేది. ఆ సమయమునందున ఇక్కడి ప్రజలు గణపతి దేవుని పూజిస్తూ ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రముగా మార్చారు. మన హిందూ సనాతన సాంప్రదాయాలలో ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు. విఘ్నాలను తొలగించేవాడని అర్థం. జ్ఞానం, బుద్ధి, ఐశ్వర్యానికి అధిపతిగా, సమస్త కార్యసిద్ధికి మూలాకారంగా గణపతిని పూజిస్తారు. ఏ పూజ చేసినా లేదా ఏ శుభకార్యము ప్రారంభించినా ముందుగా గణనాయకునికి పూజను చేయడం మన ఆనవాయితీ. ఆటంకాలను, కష్టాలను తొలగించి పనులయందు విజయవంతం చేసేలా చూస్తాడన్న నమ్మకం. వినాయకుడిని జ్ఞానానికి, తెలివితేటలకు, వివేకానికి అధిపతి. బాలగణపతిని పూజించడం వలన చురుకైన బుద్ధి కలుగుతుందన్న నమ్మకం. ఈ ఆలయమునందున 1994లో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. భక్తుల కోరిక మేరకు శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ఆలయం శివాలయంగా మారింది. ఆలయ ప్రతిష్టాపన సమయమునందున ఎందరో శివాచార్యులు, ప్రతిష్టాకారులు అదే విధములుగా వేదమంత్రములచే ఘనంగా కుంభాభిషేకములను జరిపారు. అంతేకాదు, ఈ ఆలయానికి ఎందరో మునులు, యోగులు, సిద్ధులు కూడా దర్శించినట్లుగా చరిత్ర చెబుతోంది. శివుడు సనాతన ధర్మములో లయకారకుడు, అత్యంత కరుణామయుడు మరియు ఆదియోగి. శివతత్వం అంటే మంగళకరం, శుభకరం. సృష్టి స్థితిలయలలో లయకారకుడిగా, పరమాత్ముడిగా, లింగరూపములో నిరాకారుడిగా పూజింపబడుతాడు. భోలాశంకరుడిగా భక్తుల కోరికలను త్వరగా తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందినాడు. నమస్కారం అండి. నమస్కారం. శాతవాహన నగర్లో ఉమామహేశ్వర దేవాలయం ఎంతో విశిష్టమైనదని తెలుసుకొని మా యొక్క నా యాత్ర అనే చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆలయ విషయాలను,
ఈ ఆలయ విశిష్టతను తెలియచేస్తారని కోరుకుంటున్నాను. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. ఈ ఆలయం 1994 శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి వారి అనుగ్రహం భాషణం చేత ఈ ఆలయం ప్రతిష్ఠ చేయబడినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆలయంలో విశేషంగా పూజలు, అర్చనలు, అభిషేకాది కార్యక్రమాలతో చాలా వెలసిల్లుతున్నది. ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు అనగా శరన్నవరాత్రి ఉత్సవాలు నుంచి మొదలుకొని మనకి నవరాత్రుల ముందు నుంచే 40 రోజులు మండల దీక్షలు, మహిళల చేత ప్రతినిత్యము కూడా కుంకుమార్చనలు, అలాగే ప్రతి పూర్ణిమ రోజు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు, లలితాసహస్రం పారాయణతో వెసులుతూ ఉన్నది. అదేవిధంగా మనకి శివాలయంలో చూస్తే శివరాత్రి ఉత్సవము, అలాగే కార్తీక మాసంలో 4 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ప్రతినిత్యము కూడా స్వామివారికి రుద్రాభిషేకం జరపబడుతుంది. అలాగే కార్తీక పూర్ణిమ, శివరాత్రి, లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఆ రోజు మహాశివరాత్రి రోజున ఉదయం 3 గంటల నుండి కూడా మరుసటి రోజు ఉదయం 3 గంటల వరకు కూడా ప్రతి స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దసరాల్లో అమ్మవారికి 10 రోజులు అలంకార సేవలు, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అలంకార దాతల చేత విశేషంగా అలంకార పూజ జరుగుతున్నది. అదేవిధంగా మనకి ఆంజనేయ స్వామి దేవాలయంలో చైత్ర శుద్ధ పూర్ణిమ నుంచి వైశాఖ బహుళ దశమి అంటే 40 రోజులు మండల దీక్షగా ప్రతినిత్యము కూడా 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. అదేవిధంగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి గురువారము కూడా విశేషంగా అభిషేకము, అలంకార అర్చన సేవలు జరుగుతున్నాయి. అలా విధంగా మనకి వినాయక చవితి రోజున విశేషంగా అభిషేకము, సాయంత్రం ప్రసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమం 9 రోజులు విశేషంగా జరుగుతున్నాయి. ఇలాగ శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అలంకారము, సుబ్రహ్మణ్య హోమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ దేవాలయంలో ప్రతినిత్యము కూడా పూజాది కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. మన నగరం నుంచే నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు అనేక సంఖ్యలో స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు. పార్వతీదేవికి ఉమా అనే నామకరణం రావడానికి ప్రధానంగా పురాణాలలో ఒక ఆసక్తికరమైన గాథ ప్రచురణలో ఉన్నది. పార్వతీదేవి శివుని భర్తగా పొందడం కోసం చిన్న వయస్సులోనే కఠోర తపస్సును చేయాలని నిశ్చయించుకున్నది. ఆమె తపస్సును తీవ్రతను చూసిన తన తల్లి మేనకాదేవి ఎంతో ఆందోళన చెందింది. కూతురు కఠినమైన తపస్సును చేయవద్దని వాదించటానికి ఉమా అని గట్టిగా అరిచింది. సంస్కృతంలో దాని అర్థం వద్దు అని వస్తుంది. కూతురా లేదా బిడ్డ అనేటటువంటి భావాన్ని కూడా తెలియచేస్తుంది. ఈ ఆలయం నందున ఉప ఆలయముగా సుబ్రహ్మణ్య స్వామి అనగా కుమారస్వామి ఆలయము కూడా ఉన్నది. పురాణాల ప్రకారంగా అత్యంత విశిష్టమైన దైవము శివపార్వతుల కుమారుడిగా, దేవసేనాధిపతిగా, జ్ఞాన స్వరూపుడిగా ఆయన విశిష్టత ఎంతో ప్రాధాన్యమైనటువంటిది. తారకాసురుడు, సురపద్ముడు వంటి రాక్షసులను సంహరించి దేవతలను రక్షించడానికి శివశక్తితో ఆర్భిర్వవించిన దేవసేనాధిపతి కుమారస్వామి. కుమారస్వామి చేతిలో ఉండేటటువంటి వేల్ శక్తి ఆయుధం. కేవలం ఆయుధం మాత్రమే కాదు, అది జ్ఞానానికి ప్రతీక.
అజ్ఞానమును తొలగించి తారకాసురుని సంహరించిన జ్ఞానశక్తి ఇది. ఈ ఆలయమునందున ప్రత్యేకంగా చెప్పుకునేటటువంటి దైవము ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అచంచల భక్తి, అపార పరాక్రమములను, నిశ్చలమైన బుద్ధి మరియు రామసేవకు ప్రతీకగా నిలిచిన చిరంజీవి. వాయుపుత్రుడిగా, రుద్రవంశ సంభూతుడిగా, రామదూతగా ఆయన భక్తుల కష్టాలను, శనిదోషాలను తొలగించే రక్షణ కవచముగా నిలుస్తాడు. ఈ ఆలయమునందున చైత్ర పౌర్ణమి మొదలు 41 రోజులు ప్రతి నిత్యము 11 సార్లు భక్తులు హనుమన్ చాలీసా పారాయణము కూడా చేస్తూ ఉంటారు. వారి సర్వపాపములను తొలగే విధములుగా ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయమునందున దత్తాత్రేయుడి యొక్క సన్నిధి కూడా ఉన్నది. దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం. బ్రహ్మ, విష్ణు, శివ అంశ. అత్యున్నత గురుతత్వాన్ని నిదర్శనం. అత్రి మహాముని అనసూయాదేవి పుత్రుడైన ఆయన జ్ఞానానికి, యోగానికి, వైరాగ్యానికి ప్రతీక. ముఖ్యంగా దత్త అనే స్మరిస్తే భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా, విశ్వగురువుగా దత్తాత్రేయ ప్రభువు పూజింపబడుతాడు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, శివుని యొక్క సంయుక్త అంశ. ఆయన ముగ్గురు శక్తులను కలిగి ఉంటాడు. త్రిగుణాతీతుడు. ఈ ఆలయములో అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ వృక్షము. అతి పెద్ద చెట్టు. ఈ చెట్టు చాలా సంవత్సరాల క్రితం కలిగి ఉంది మరియు ఇది ఆలయాన్ని పూర్తిగా కప్పి భక్తులకు చల్లని నీడ ఇస్తుంది. స్థానికుల నమ్మక ప్రకారంగా ఈ చెట్టు పవిత్రమైనది. దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మన కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. అంతేకాదు ఈ ఆలయమునందున ఉప ఆలయాలుగా నవగ్రహ మంటపము కూడా ఉన్నది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర చనే సభ్య రాహువే కేతవేన్ నమః అనుకుంటూ ఆదిత్యాది నవగ్రహములకు ప్రదక్షిణ చేసి ఆలయ ప్రాంగణమంతా కూడా తిరిగి చూసినట్లయితే ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణం. ఈ వాతావరణములోకి రాగానే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక భక్తి మనకు కలుగుతూ ఉంది. ఈ యొక్క స్వామివారి సన్నిధిలో నిలుచుని ఉంటే చాలు, ఏదో ఒక ప్రశాంతత, దైవ అనుభూతి కలుగుతూ ఉంది. ఈ ఆలయమునందున భాద్రపద మాసం వినాయకుడి నవరాత్రులు, దసరా సమయమునందున శ్రీదేవి శరన్నవరాత్రులు, శివరాత్రి పర్వదినమునందున శివపార్వతుల కళ్యాణ మహోత్సవము, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంతేకాదు ఈ ఆలయమునందున హనుమన్ జయంతి, శ్రీరామనవమి, దత్తాత్రేయ జయంతి ఈ విధములుగా మహోత్సవమును ఎన్నో నిర్వహిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైనటువంటి విషయాలను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ యొక్క ఛానల్లో ఎన్నో పురాతనమైనటువంటి ఆలయాల విశిష్టతను కూడా తెలియచేయడం జరిగింది.
నా వీడియోలను పూర్తిగా చూడండి. మీ ఆదరణే నాకు ఎంతో ధైర్యం.